మనం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ ఆ అంశాలు ఉండబోతున్నాయి. ఒకసారి ఈ వార్త చూస్తే గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. ఈ వార్త కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ, పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు. లైన్లో గులాబీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. నేతల్ని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానమట. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికార పార్టీలో చేరితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. కారు దిగి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలు రేవంత్తో భేటీ అయ్యారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా నేతలతో సమావేశంలో తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. అయితే అభివృద్ధి పనుల కోసమే సీఎం మంత్రులను కలిసినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నా, మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారము. సంసారం అంటే మళ్ళీ వేరానికి పోతుంది, ఇక చేస్తున్నట్టు సమాచారం. సో ఏమంటారు, ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, సల్లకొచ్చి ముంత దాచినట్టున్నది ఈ ఎమ్మెల్యేల పద్ధతి చూస్తూ ఉంటే. ఒక ఆమె సల్లకు వస్తుందట, సల్లకొచ్చి ముంత దాపెట్టుకొని వస్తుందట. వచ్చింది సల్లకే, ఊకే ముంత బయట పెడితే అయిపోతుంది కదా. సో వీళ్ళు కూడా అదే ఇలా అభివృద్ధి పేరు చెప్తా ఉన్నారు. ఎందుకు కలిసిన మరి ముఖ్యమంత్రిని అని బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు అడిగితే ఏం లేదు సారు, మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా, ఇక రేవంత్ రెడ్డి గారు అధికార పక్షంలో ఉన్నారు కదా, మనం మన నియోజకవర్గ సమస్యలు చెప్పి మన నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని అఫీషియల్గా పోయి ఇట్లా కలిసి చేతులు చేసి ఓ బొకే ఇచ్చి ఓ శాల్వ కప్పి వచ్చిన సార్ గంతే, ఎటువంటి పార్టీ మారుడో లేకపోతే వాళ్ళకు నేను పైరావులు చేసి పెట్టుడో ఏముండదని చెప్పి చెప్తా ఉన్నారట. సో ఇప్పటిదాకా మనం చెప్పినాం, చల్లకొచ్చి ముంత దాచినట్టు ఈ బీఆర్ఎస్ నాయకులంతా వివరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నాయకులతోటి, మంత్రులతోటి అక్కడక్కడ అనఫిషియల్గా కొన్ని పార్టీలలో అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లలో భేటీ అయ్యి, ఇక మీరు వెల్కమ్ చెప్తే మేము మీ కండువా కప్పుకోనికి సిద్ధంగా ఉన్నామనేటువంటి రకమైనటువంటి సంకేతాలు, సూచనలు, సిగ్నల్స్ ఇచ్చుకుంటేనే గవర్న ఏం లేవు, ఉత్తగా అభివృద్ధి కోసమే కలుస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటూ బయట చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ ముసుగుల గుద్దులాటేందుకు పోతే పోతున్నా అని చెప్పుకోవాలి, లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కలుస్తున్నా అని చెప్పుకోవాలి. ఇలా కొంతమంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు కూడా ముసుగుల గుద్దులాటలేక, ఇక మునుగలేక, తేలలేక, తినలేక, కక్కలేక అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా గులాబీ బాసు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వార్నింగ్ ఇచ్చినా, బుజ్జగించినా, భయపెట్టినా, వాళ్ళని ట్రాప్లో వేసే ప్రయత్నం చేసినా ఎవ్వరినటువంటి పరిస్థితులు లేరు. ఖచ్చితంగా ఈ వారం 15 రోజులలో ఇక నాకు తెలిసి ఒక 5 మందో 10 మందో బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్లో చేరుతారు. గతంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇంటర్వ్యూలు తీసుకుంటే కూడా చాలా మంది చెప్తున్నది ఏంటంటే, బీఆర్ఎస్ నాయకులు మా పార్టీలోకి వస్తామంటూ రాత్రిపూట మాకు ఫోన్లు చేస్తున్నారు, మాతో టచ్లు ఉన్నారంటూ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు ఇవి. సో నిప్పు లేనిదే పొగరాదు అంటారు. సో వీళ్ళు అనంది కాంగ్రెస్ నాయకులు ఎందుకు అంటారు మనకు క్లియర్గా అర్థమవుతున్నది. మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలో, ప్రస్తుత ఎమ్మెల్యేలో ఒక 5-10 మంది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశము స్పష్టంగా కనబడతా ఉన్నది. చూడాలి మరి వీళ్ళని ఎట్లా అడ్డుకుంటాడు, ఎట్లా బుజ్జగిస్తాడు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ఇక పవరు పతారా చూపించుకోవాలంటే పార్టీలో నుంచి ఏ నాయకుడు పోయినా కూడా తుస్సుమంటది, కారు టైరు పంచర్ అయినట్టు అవుతుంది. మరి పార్లమెంట్ ఎన్నికల వేళ మరి మాజీ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ నాయకులను, పార్టీ నాయకులను ఎట్లా కాపాడుకుంటారు అనేది ఓ పెద్ద టాస్క్ అయింది. ఇగో కాంగ్రెస్ వాళ్ళు షెయిదాపుడు కారు మీదకి వెళ్ళి షెయిలకు దుంకుడు అద్భుతంగా వేసారు కదా ఫోటో కూడా. సో ఇట్లా నడుస్తున్నాయి. ఇక ఈ ముచ్చట ఇంతకుముందు చెప్పుకున్నా.